పడిపోతున్న దీపని పట్టుకున్న శ్రీధర్, జోష్న చెంప పగలగొట్టిన పారిజాతం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న నిజ స్వరూపం బయటపడాలి అనుకునేవారు మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్తీక్ అయితే పెళ్లి రోజని హ్యాపీగా తన అత్తమామల దీవెనలు తీసుకోవడం కోసం, జోష్నను ఒక ఆట ఆడుకోవడం కోసం ఆ ఇంటికైతే వస్తాడు. జోష్న కూడా వాళ్ళ గురించే ఎదురు చూస్తూ ఉంటుంది. పెళ్లి రోజున గొప్ప గిఫ్ట్ ఇస్తాను, నేనిచ్చే గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేరు అని చెప్పి అంటూ ఈలోగా ఇంటికైతే కార్తీకు రాని వస్తాడు. ఏది నీ అడ్రస్ ఎక్కడుంది అని చెప్పేసి ఇక జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. నా అడ్రస్ ఎక్కడుంటుంది, నా వెనకే వస్తుంది, నాతో పాటే ఉంటుంది, తను ఎందుకుండదు, నా వెనకాల ఎప్పుడూ నా నీడలాగే ఉంటుంది, తన కోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈలోగా దీప లోపలికి అడుగు పెడుతూనే ఉంటుంది. జోష్న దీప ఇంట్లోకి అడుగు పెట్టగానే దీప కింద పడిపోవాలని, దీపకి ఏదో రకంగా హాని కలిగించాలి అని చెప్పేసి జోష్న అయితే ఇంటి గడప ముందు, సింహద్వారం ముందు లోపలికి వచ్చే ప్లేస్లో కొబ్బరి నూనె అయితే పోసేస్తుంది. ఆ నూనె పోసి దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కార్తీక్ అయితే పడిపోకుండా అది చూసుకోకుండానే దాటి వచ్చేస్తాడు. కానీ దీప మాత్రం తను ఒక రోజా పువ్వుని కోసుకుని తలలో పెట్టుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉన్న సమయంలోనే ఒక్కసారి ఆ కొబ్బరి నూనెలో అడుగు వేసి దీప కాలు జారిపోతుంది. అలా జారిపోతూ ఉండగానే ఒక్కసారి దీప అనుకుంటూ పారిజాతం అలాగే అక్కడ ఉన్న సుమిత్ర, దశరథ, మిగిలిన వాళ్ళందరూ కూడా పరుగు పెడుతూ వెళుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే జోష్న, పడిపోవే, నువ్వు పడిపోవాలనే కదా నేను ఇలా చేసింది, ఇదే నేనిచ్చే నీ పెళ్లి రోజు గిఫ్ట్, పడిపోయి నడిమే విరగొట్టుకుంటావో లేకపోతే బుర్రే బద్దలు కొట్టుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నాకైతే సంబంధం లేదు, నీ ప్రాణం పోయినా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలోని బావని వదులుకోను, ఆస్తిని వదులుకోను అని చెప్పేసి ఇక అలా చూస్తూ ఉంటుంది. ఒక్కసారే ఇక దీప అయితే కాలు జారి పడిపోబోతూ ఉన్న సమయంలోనే అక్కడికి ఊహించని విధంగా వెనకాలే వచ్చి దీపని పట్టుకుంటాడు శ్రీధర్. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఊపిరి పీల్చుకున్నట్టుగా అక్కడ నిలబడి, దీప దీప నీకేం కాలేదు కదా, దీప దీప నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ గబగబా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. లేదు లేదు బావ, నాకేం కాలేదు. అమ్మా నీకేం కాలేదు కదా, ఒక్కసారే నాకుంటే ఆగినంత పని అయింది అని చెప్పేసి ఇక దశరథ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. లేదు మావయ్య, దీపకేం కాలేదు మాస్టరు, చాలా చాలా సంతోషంగా ఉంది మాస్టరు, చాలా చాలా థ్యాంక్స్ మాస్టరు, సమయానికి ఆ దేవుడు పంపినట్టుగా మా వెనకాల వచ్చి దీపని కాపాడావు. అవును, మేము బయలుదేరేటప్పుడు నువ్వు నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వేలా వెనకాలే వచ్చావు అని చెప్పేసి అంటూ ఉండగానే అప్పుడు నేనెలా వెనకాల వచ్చానో చెప్తాను. అసలు అసలు ఇక్కడ నూనె ఎందుకు పడింది, దీపకి మాత్రమే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు ఎవరిదంతా చేశారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే పారిజాతం అయితే గబగబా తన మనవరాలు అయిన జోష్న దగ్గరికి వెళ్తుంది. ఏంటికి రాని అలా చూస్తావేంటి, అయినా నేనేం చేశాను, నన్ను చూస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వే, ఖచ్చితంగా నువ్వే ఇక్కడ నూనె పోసుంటావు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావు, నేను నూనె పోయడం ఏంటి, నేనెందుకు పోస్తాను నూనె, అయినా నువ్వేంటి నన్నంటున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండగా, అవును పారిజాతం, నువ్వు తననంటావేంటి, తనెందుకు ఇక్కడ ఆయిల్ పోస్తుంది, అయినా తనకి ఆయిల్ పోయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటూ ఉండగా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, సరే ఈ ఇంట్లో ఉన్నది నేను, మీరు, అలాగే దశరథ, సుమిత్ర, ఇక జోష్న. ఏం సుమిత్ర, నువ్వు ఇక్కడ ఆయిల్ పోసావా, అయ్యో అత్తయ్య నేను ఆయిల్ పోయడం ఏంటి అత్తయ్య, ఏం దశరథ నువ్వు పోసావా, అయ్యో నేనెందుకు పోస్తాను పిన్ని, ఏంటండి మీరు కానీ పోసారా, నేనెందుకు పోస్తాను పారిజాతం, పిచ్చి పట్టిందా నీకు, చివరికి నేను కూడా ఆయిల్ పోయలేదు ఇక్కడ, మరెలా పడింది, ఇంట్లో పనివాళ్ళు కూడా ఎవ్వరు లేరు,
అలాంటప్పుడు ఆయిల్ ఇక్కడ ఎలా పడింది? ఈ చుట్టుపక్కల ఇక్కడ ఆయిల్ బాటిల్ కూడా లేదు. అంటే ఆయిల్ ఎలా పడింది? ఏం జోష్నా, ఆయిల్ ఎలా పడింది ఇక్కడ? నువ్వు పొయ్యకుండా మేము పొయ్యకుండా ఆయిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? సరిగ్గా దీప వచ్చే కాసేపటి ముందే ఇక్కడ ఆయిల్ ఎలా వచ్చింది? చెప్పు జోష్నా. గ్రహణి, నీకు పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేనెందుకు నేనెందుకు పోస్తాను అనేసరికి చెంప పగలగొడుతుంది పారిజాతమైతే. గ్రహణి, అరవకు. అరిస్తే చంపేస్తాను నిన్ను. ఏంటి, నన్ను చంపేస్తావా? అసలు నిన్ను చంపేస్తానని చెప్పాను కదా. అసలు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? కడుపుతో ఉంది దీపని పడగొట్టడం కోసం ఇదంతా చేస్తావా? పారిజాతం, ఏంటండి ఇంకా కూడా మీకు అనుమానం రావడం లేదా? తనే పోసిందని మీకు అర్థం కావడం లేదా? దీప విషయంలో జోష్న ఎప్పుడూ పగతోనే రగిలిపోతుంది. దీపని ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. తను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఏదో సిచ్యువేషన్ సృష్టించి మన ఇంట్లో పడిపోవడమో లేకపోతే ఇంకో రకంగా తనకి ఇబ్బంది కలగడమో జరుగుతుంది. అది కేవలం ఎవ్వరూ చేయకుండా తనకి ఎందుకు జరుగుతుంది? మీకు ఆ విషయం తెలుసా? ఇది ఇంకా కూడా కార్తీక్ని మర్చిపోలేదు. దీపని అడ్డు తొలగించుకొని కార్తీక్ను పెళ్లి చేసుకుని దీప ప్లేస్లోకి వెళ్ళాలని చూస్తుంది. పారిజాతం, అవును, మీ మనవరాలు దీప ప్లేస్లోకి వెళ్ళాలని చూస్తుంది. ఏరా కార్తీక్, మాట్లాడవేంట్రా? ఇది నిన్న నీతో మాట్లాడింది కదా. పార్టీ జరిగిన తర్వాత నిన్ను పక్కకి తీసుకుని వెళ్ళి ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగిందా లేదా? పారు, ఏరా ఇంకా ఎందుకు దాచిపెడుతున్నావు నిజం? దీనికున్న వంకర బుద్ధి, దీనికున్న ఆశ ఏంటో వీళ్ళకి కూడా తెలిస్తేనే కదా అప్పుడు ఇది తప్పు చేసిందో లేదో వీళ్ళకి అర్థమవుతుంది. అది కాదు తాత. అవునా కాదా? పారిజాతం అన్నది నిజమేనా? నిజమే తాత. నీలాంటి వాడు కావాలని మీ ముందు అంది, నువ్వే కావాలని చెప్పి మీ వెనక మాట్లాడింది. జోష్న గురించి మీకు తెలియందేముంది? జోష్న ముందొక మాట వెనకాల ఒక పని చేస్తూ ఉంటుంది. దీప విషయంలో ఎప్పటికప్పుడు పగ సాధిస్తూనే ఉంది. ఈరోజు నా భార్యని పరిస్థితికి తీసుకొచ్చింది. నాకు తెలిసే నేను వెనకాలొచ్చాను. దీనికి కారణం నా భార్య కాంచన వీళ్ళిద్దరినీ అసలు ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి ఓర్చుకోలేక వీళ్ళని అవమానించడమో లేకపోతే దీపను ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తుంది జోష్న అని చెప్పి వీళ్లను వెళ్ళొద్దు అని చెప్తే వీళ్ళిద్దరూ వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చేశారు. కాంచనకి ఉన్న భయం కారణంగా నేను వీళ్ళిద్దరి వెనకాల రావాల్సి వచ్చింది. కాంచనే నన్ను వీళ్ళ వెనకాల పంపించింది. అక్కడ ఏదైనా గొడవ జరిగితే అసలు ఊరుకోవద్దని చెప్పేసి నన్ను వెనకాల పంపించింది కాంచన నన్ను వెళ్ళమండం కారణంగానే నేను ఇక్కడి వరకు వచ్చాను. నేను ఇక్కడికి రావడం కారణంగానే నా కోడల్ని పడిపోకుండా పట్టుకున్నాను. అలాగే నా కోడలి కడుపులో బిడ్డని కూడా కాపాడుకున్నాను. ఏంట్రా కార్తీక్, ఎన్ని చెప్పినా ఎందుకు ఇక్కడికి వస్తావు? చూసావు కదా జోష్న బుద్ధి మరోసారి నీకు బయటపడిందా? ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఏమవుతుంది? మాస్టర్ని మాట్లాడుతున్నానురా. మాస్టర్గా కాదు, నీకు పుట్టబోయే బిడ్డకి తాతగా, నా కోడలికి మామగా, నీకు తండ్రిగా మాట్లాడుతున్నాను. మరోసారి దీపని తీసుకుని ఈ ఇంటికి రావడానికి లేదు నువ్వు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. అది కాదు బావా, లేదు, మీరెవరు ఎన్ని చెప్పినా సరే దీపకు ఇంట్లో సేఫ్టీ లేదు. జోష్న ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో ఎవ్వరూ అడుగు పెట్టలేరు. ఈ ఇంటికి ధైర్యంగా ప్రశాంతంగా ఎవ్వరూ రాలేరు. మీ మనవరాలు అంటే మీకు ఇష్టమై ఉండొచ్చు, కానీ మా అందరినీ ద్వేషించే ఆడది ఈ మనిషి. ఇలాంటి మనిషి మీకు మనవరాలైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మాకు తెలియదు, కానీ మాకు బంధువైనందుకు మాకు అసహ్యం కలుగుతుంది. ఇలాంటి మనిషి నా కొడుకు జీవితంలోకి రాలేనందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసి శ్రీధర్ అయితే జోష్నని అసహించుకుంటారు. ఇక అందరూ కూడా జోష్నని తిట్టడం మొదలు పెడతారు. అలా జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది పారిజాతం ఇచ్చిన చెంపదెబ్బతో. పారిజాతాన్ని
ఏమీ అనలేక తను చేసిన తప్పు అందరి ముందు బయటపడిపోవడంతో తను మాత్రమే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలదని అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇకెవ్వరి ముందు తను తప్పు చేయలేదని సరిదిద్దుకుని చెప్పుకోలేక తలదించుకొని నిలబడుతుంది మౌనంగా. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా నీ గురించి నీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన నీ గ్రాని కూడా నిన్ను అసహించుకుంటుంది. ఇప్పటికైనా మారడానికి ట్రై చేయి అని చెప్పేసి అక్కడి నుంచి అసహించుకుని దీపను తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్. అయితే అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.